కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం. త్వరగా తీయండి. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం. మత్తయి సువార్త ప్రక్కలో ఉంటుంది చూడమ్మా, త్వరగా తీయండి. ఎక్కడ ఉంటుంది? మత్తయి సువార్త పక్కలో ఉంటుంది, కొత్త నిబంధనలో అమ్మ ఉంటుందా? అక్కడ ఉండదు బ్రదర్ అని చెప్పాలి, ఎందుకంటే మీరు ఎంతవరకు ఎక్కడ ఏ పుస్తకం ఉందో తెలుసుకోవడానికే నేను ఆ మాట అన్నా. ఎక్కడ ఉంటుంది? యోబు గ్రంథం పక్కలో ఉంటుంది. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగల వాడేవాడు. చిన్న మాట ప్రార్థన చేసుకోండి. దయచేసి తలలు ఉంచండి. మీ పిల్లలను మీరు కాస్త అదుపులో పెట్టుకోండి. విన్న కొద్ది వాక్యమైనా సంతృప్తికరంగా విని వెళ్దాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మాటికి మీ పాద సన్నిధి చేరి తండ్రి అని మొరపెట్టుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సకల పరిశుద్ధుల స్తుతుల సింహాసనం మీద నేటి దినాన ఆసీనుడుగా ఉంటూ మరినైనా ఆ ఆరాధనను గైకుంటూ ఉన్న దేవా, స్థానికముగా ఈ గ్రామంలో కూడుకుంటున్న ఈ యొక్క పరిశుద్ధుల స్తుతుల సింహాసనం మీద కూడా మీరు ఆసీనులై ఉండి మా ఆరాధనను మీరు గైకొన్నారని, స్వీకరించారని నమ్ముతూ విశ్వసిస్తూ మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, కొనియాడుతూ ఉన్నాం. కొంత సమయం మిగిలి ఉంది. మీ లేఖన భాగములు చదువుకున్నాం. మాతో మాట్లాడండి, నన్ను మరుగు చేయండి. దయగల తండ్రి, మీరు మాత్రమే కనబడి మాట్లాడండి. చదువుకున్న లేఖన భాగములలో ఉన్న సత్యాలను సవివరముగా మాకు అందించండి. ఎవరికి ఏ మాటలు అవసరమో ఆయన అందరి హృదయాలను ఎరిగిన దేవుడు, మా అందరికీ కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని మాకు వడ్డించి తృప్తిపరచి సాగనంపండి. సహాయము చేయండి. దిద్దుబాటును హెచ్చరికలను మాకు కలగజేసి మీరు మహిమ పొందండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ ఈ కొద్ది విన్నపములో మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామ మన స్తోత్రములు చెల్లించి అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. మనం చదువుకున్న లేఖన భాగం కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? నిజమే కదండి. మరణమును చూడకుండా బ్రతికిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా మీ ఊరిలో? మా ఊరిలో కూడా లేరు, ఎక్కడ కూడా ఉండరు. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు లేదు. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భాన ఏం కావాల్సిందే మరణించాల్సిందే. నీవైనా నేనైనా ఎవరైనా సరే ఈ లోకయాత్ర ముగించుకొని మనము వెళ్ళిపోవలసింది కదా. మన స్థానిక సంఘాలలో లేదా మన క్రైస్తవ సమాజంలో ఒక పాట పాడుతూ ఉంటారు. ఏ పాట? పరదేశులము ప్రియులారా మన పురమిదిగాదిప్పుడు, నిజముగా పురమిదిగాదిప్పుడు. మన పురం లేదు. నేను మా మీద పాడుతూనే ఉంటా అంటే ఏదో రోజు వరదలు వస్తాయి, వెళ్ళిపోతాం అంతే. ఏదో రోజు ఏమొస్తాయి? వరదలైనా రావచ్చు, ఊహించని రీతిగా కరోనా రెండోసారి రావచ్చు. మనమేం కావచ్చు? మనమేమవుతాం? నీ నా జీవిత ప్రయాణంలో, నీ నా బ్రతుకులో, నీ నా దినాలలో ఎవరైనా ఎప్పుడైనా పుట్టిన ప్రతి మనిషి దేని ఎదుర్కోవాల్సిందే? మరణాన్ని ఎదుర్కోవాల్సిందే. ఎక్కడా వినలేదండి ఏ మాట, ఇదిగో ఫలానా గ్రామంలో ఒక వ్యక్తి పుట్టాడంట లేదా ఒక ఆమె పుట్టిందంట, ఇంతవరకు అలాగే ఉందంట అని చెప్పుకోవడానికి ఒక్క ఆధారం ఎక్కడైనా ఉందా? లేదండి. మరణానికి అన్నది ఏం లేదు, కనికరము లేదు. ఏం లేదు?
మరణానికి ఏం లేదు, కనికరం లేదు. ఎందుకు? అప్పుడే పుట్టిన పసి కందును సైతం ఏం తీసుకొని పోతుంది ఆ మరణం. అరే అప్పుడే పుట్టాడు కదా, పుట్టి గంట కూడా కాలేదు కదా అన్న కనికరం దేనికి లేదు? మరణానికి లేదండి. అప్పుడే వివాహమైంది, కనీసం అంటుంటారు కదా, పసుపు బట్ట కూడా ఆరలేదు, ఏమైపోయాడు? చనిపోయాడు. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు లేడండి. నీకు నాకు మరణం ఎలాగొస్తుందో కూడా ఎవరికి తెలియదు. ఒకసారంట జరిగిన సంఘటన, డాక్టర్ గారు హాస్పిటల్లో తన డ్యూటీని ముగించుకొని ఇంటికి వచ్చాడంట. వచ్చిన సమయంలో తన భార్యతో ఒక మాట అన్నాడంట, ఈరోజు నేను బాగా టైర్డ్ అయిపోయాను, చాలా ఎక్కువ పని చేయాల్సి వచ్చింది హాస్పిటల్లో, కొన్ని ఆపరేషన్లు అనుకుందాం, పూర్తిగా నేను టైర్డ్ అయిపోయాను, నేను పడుకుంటాను, కాసింత అన్నాన్ని కూడా నన్ను లేపకు, ఉదయం నేను ఎప్పుడు లేచానో అది నేనే లేస్తాను, నువ్వు నన్ను త్వరపెట్టి లేపకు అన్నాడండి. ఎప్పుడు? ఉదయం. సరే అండి, మీరు పడుకోండి, ప్రశాంతంగా పడుకోండి, కాస్త తిని పడుకొని ఉంటే బాగుండు కదా అంటే, లేదు నేను పడుకుంటాను అని చెప్పేసి అలా పడుకున్నాడంట. రాత్రి అలా గడుస్తున్న క్రమంలో తెల్లగవుతుంది. భార్య 6 లేచి తన పనులు తాను చేసుకుంటూ ఉందంట. వంట పని కావచ్చు, లేదా ఇంటి పని కావచ్చు. 6 లేచి తన పనులు తాను చేసుకుంటూ ఉంటే సమయం 7 అయింది. డాక్టర్ గారు ఇంకా లేవలేదు. బహుశా భార్య మనసులు అనుకుంటూ ఉందంట, పని చేసుకుంటూ లేదా వంట చేసుకుంటూ. రాత్రి చెప్పాడు కదా, ఏమని? నేను ఉదయం ఎప్పుడు లేచినా నేను మాత్రమే లేస్తాను, దయచేసి నన్ను తొందర పెట్టి లేవకొని పడుకోనీలే అని చెప్పేసి అలాగ ఉందంట. సమయం 8 అయింది. డాక్టర్ గారు ఏం కాలేదు, ఇంకా నిద్ర లేవలేదు. ఇంకా 8 అయితే ఎంతైనా కొంచెం కాసింత టెన్షనే కదండి భార్యకి. ఎప్పుడు 6 7 లేచే భర్త 8 అయినా కూడా లేదంటే కాసింత టెన్షన్తో అలాగూ గదిలోకి వెళ్ళి దుప్పటి కప్పుకొని ఉన్న భర్తను తడుముతా ఉందంట, లేదా ఆ భర్తను లేపుతా ఉందంట. ఏమండి, సమయం 8 అవుతుంది, లేచి మీరు హాస్పిటల్కి వెళ్ళాలి, టిఫిన్ సిద్ధమైంది, అలాగ రెడీ అయ్యి నువ్వు తినేసి వెళ్ళిపోవచ్చు అని భర్తను లేపుతా ఉందంట. కానీ భర్త చనిపోయాడు. ఏ మధ్యరాత్రి చనిపోయాడో, ఏ తెల్లవారుజామున చనిపోయాడో, లేదా 7 చనిపోయాడో భార్యకు తెలియదండి. నీకు నాకు మరణం ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. పడుకున్నవాడు పడుకున్నట్టుగానే చనిపోయాడు. ఎవరు? డాక్టర్. ఎంతోమంది ప్రాణాలను కాపాడి ఉండవచ్చు అంతవరకు కదండి. ప్రాణాపాయ స్థితిలో వచ్చిన వ్యక్తులకు ట్రీట్మెంట్ చేసి బ్రతికించిన వ్యక్తిని సైతం ఏం పలకరించింది? మరణం పలకరించింది. అమ్మా, నిన్నైనా నన్నైనా ఏదో ఒక క్షణాన మరణం మనల్ని ఏం చేస్తుంది? పలకరిస్తుంది. ఆ మరణము రాకముందే మనకేమో ఎలాగుండాలో ఈ వాక్య సందేశం. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు లేరండి. పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే. చూద్దామకుండా ఒక మాట చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక్కని వలన. ఎంతమంది వలన వచ్చిందంటే మరణం? ఎంతమంది వలన? ఒకని వలన. అందరూ పాపము చేసినందున అందరికీ మరణము సంప్రాప్తమాయెను. పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే. ఆ మరణం ఎలాగొచ్చిందో తెలుసా? చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణం. పాపము వలన వచ్చు జీతం మరణం. అసలు పాపం అంటే చెప్తారా?
పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనుషులం కదా, ఏదైతే వద్దు అంటారో అదే చేస్తాం మనం కదండి. ఏదైతే వద్దు అంటారో అదే చేస్తాం. ఎందుకు? చేస్తే ఏమవుతుందో చూద్దాం అన్నట్టుగా. మనందరికీ ఉన్న స్వభావం అదే, వద్దన్నదే చేస్తాం. ఎందుకు? చేస్తే ఏమవుతుందో చూడాలి కాబట్టి. ఆనాడు దేవాది దేవుడైన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చిన మాట, ఏలైనగా పాపము వలన వచ్చు జీతం మరణం. ఏదైనా తోటలో దేవుడు కూడా ఒక ఆజ్ఞ పెట్టాడు. ఈ ఏదైనా తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్ని మీరేం చేయొచ్చు? తినొచ్చు. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టును మీరేం చేయకూడదు? తినకూడదు. ఆదాము అవ్వలకు చెప్తే అవ్వ దగ్గరకు వచ్చింది సర్పం. మా దేవుడు ఇలా చెప్పాడా? చెప్పాడు. ఈ పండు తినొద్దని చెప్పాడా? చెప్పాడు. అట్టేముండదే. ఎవరు? సాతాను. అలా ఏముండదే. మీరు ఎక్కడ దేవదూతల వల్ల అవుతారేమో అని అలా చెప్పాడు, తినండి ఒకసారి అని చెప్పేసి అలాగ ఆలోచన ప్రేరేపించి వెళ్ళిపోయాడు. అవ్వ కొన్ని పండ్లు తీసుకొని తిని ఎవరి దగ్గర పోయింది? ఆదాము దగ్గరికి పోయింది. అక్కడ ఆజ్ఞ మీరడం ప్రారంభమైంది. అక్కడ ఏం జరిగింది? పాపము జరిగింది. దేవుని గ్రంథం సెలవిస్తుంది కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. ఆనాడు ఆదాము అవ్వలే కాదు, ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసింది. కానీ ఈనాడు కూడా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. అందరూ అన్నాడా? కొందరు అన్నాడా? అందరూ అందరూ అందరూ, చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు సైతం ఏం చేస్తున్నారండి? ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? పాపము చేస్తున్నారు. సినిమాల త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగతనాలు, ఎన్నెన్నో లోకంలో ఉన్నవన్నీ ఈనాడు సమాజంలో ఏం చేస్తున్నారు? చేస్తూ ఉన్నారు. ఏం అతిక్రమించినారు? ఆజ్ఞను అతిక్రమించి. ఆ ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయటం వలన ఆ ఒక్క మనుషుని ద్వారా అందరికీ మరణం ఏమైంది? సంప్రాప్తమైంది. ఆజ్ఞను అతిక్రమించారు, పాపము చేశారు. ఈనాడు ఎంతమంది యవనస్తులు కదండి. యవనస్తుల గురించి ఆలోచిస్తే ఎంతమంది? ఒకరు కూడా నాకు యవనస్తులు కనపడడంలా. ఇది స్త్రీల కోడిక అన్నట్టుంది నాకు. ఏ కోడిక? ఆరాధన కోడికలో కదండి. దేవుడు 6 రోజులు చక్కగా పని చేసుకోవడానికి మనకి ఇచ్చాడు. ఆదివారం రోజు మనం ఏం చేయాలి? యెహోషువ అంటాడు కదా, ఏమంటాడు? యెహోషువ ఒక మాట అంటాడు, ఏమంటాడు? నేనును నా ఇంటి వారును ఎవరిని? యెహోవాను సేవించడం. ఈ మాట అనుకుంటూ మీరు వస్తే, తల్లిదండ్రులు వస్తే ఏమని? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని మీరు అనుకుంటూ వస్తే యెహోవాను ఏం చేస్తున్నారో తెలుసా? కొందరు మేము పానీయాలు సేవిస్తాము అంటున్నారు. వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి వైన్ సేవిస్తాము అంటున్నారు. అవునా కదండి? అవునా కదా? ఎంతమంది యవనస్తులు తమ మూర్ఖత వలన గాయాలు చేసుకోవడం లేదండి. ఓ తల్లి చెప్పిందంట తన కుమారునికి, అరే ఆ ఆశీకులు గుట్కాలు నమలవద్దురా, ఆ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ మందు తాగకురా అని చెప్తే తల్లి మాట ఏమాత్రము లెక్క చేయకుండా ఇక పొద్దస్తమానము ఏం తీసుకున్నాడు ఈ వ్యక్తి? ఆశీకులు, గుట్కాలు, వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి మందు. అయ్యా ఈ మందు తాగేటోళ్ళు ఏమంటారు? మందు సింధు. ఎంత ఘోరం అండి! మందు సింధు. లోకంలో ఇదే సంతోషం అనుకుంటున్నారు చాలామంది. వద్దురా, మందు జోలికి పోవద్దు, ఆ గుట్కాల జోలికి పోవద్దు, ఆ ఆశికుల జోలికి పోవద్దు, ఆ స్థలానికి పోవద్దు అని తల్లి ఎన్నిసార్లు గద్దించిన కుమారుడు తన యవ్వన ప్రాయంలో ఉన్నాడు కాబట్టి తల్లి మాటను ఏమాత్రం లెక్క చేయకుండా అలాగూ గుట్కాలు, ఆశికులు నములుతూ మందు తాగుతూ ఒకరోజు అర్ధరాత్రి అయిందంట, ఒక రూమ్లో పడుకున్నాడంట. కడుపు నొప్పితో భరించలేక తల్లి దగ్గరకు వచ్చి ఏడుస్తా ఉన్నాడు. మా కడుపు నొప్పి ఇస్తుంది, నా జీవితంలో రాలేనటువంటి భరించలేనటువంటి నొప్పి వచ్చింది ఎందుకో అని ఏడుస్తూ ఉంటే హాస్పిటల్కి తీసుకుపోతే తన లివర్ చెడిపోయిందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారంట. దేనివలన? ఆశికుల వలన, గుట్కాల వలన. ఆఖరికి ఆ యవ్వనస్తుడు ఏమైపోయాడు? చనిపోయాడు. ఇక నిత్యం తాగడమే.
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు తాగడం తాగడం తాగడం, తన శరీరంలో ఉన్న భాగాలన్నీ చెడిపోతే ఎవరికి మరో మాట చెప్పకుండా, కనీసం తను పడుకున్న మంచాన్ని కూడా చెప్పకుండా ఏమైపోయాడు? మా నీకు నాకు మరణం వస్తే కనీసం భార్యవు భర్తకు కూడా చెప్పలేవు నాకు మరణం వచ్చింది అని, భర్తవు భార్య కూడా చెప్పలేవు నాకు మరణం వచ్చిందని. ఎవరికి చెప్పకుండానే ఎక్కడికి వెళ్ళిపోతావు? సమాధి తోటలోకి వెళ్ళిపోతావు. నీ నా బ్రతుకులు, నీ నా జీవితంలో ఆ మరణాన్ని తప్పించుకోవాలంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి, ఎక్కడి నుంచి అంట? నీకు నాకు ఆ మరణం తప్పించబడాలి అంటే ఏదో ఒక రోజు చనిపోతాం, వాస్తవమే. కానీ ఆ మరణం ఒక 2 దారులు నిర్ణయిస్తుంది ఆ రోజు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఉండే ఆ స్థలానికి వెళతావా లేదా నిత్య నరకాగ్నికి వెళతావా అన్నది ఆ మరణం రోజే మనకు అర్థమైపోతుంది. నీవు ఈరోజు క్షణంలో నువ్వు కళ్ళు మోస్తే కనుక ఆ క్షణంలోనే మన కళ్ళు ఎక్కడ తెరవబడాలి? ఎక్కడ? పరలోకంలో. పాట ఉంటుంది కదా, పరలోకంలో చేరను రండి పరమానందం పొందాలి. ఆ పరమానందం కావాలంటే, ఆ నిత్య సంతోషం కావాలంటే దేన్ని విడిచిపెట్టాలి? పాపాన్ని, పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. నిజమే, నీకు నాకు మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఆ మరణాన్ని తప్పించుకోవాలంటే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఎన్నోసార్లు ఎన్నో ప్రసంగాలు ఎంతోమంది వ్యక్తుల ద్వారా ఇలాంటి మాటలు ఎన్నో నువ్వు విని ఉండవచ్చుగాక, అని జీవితం మారిందా? బ్రతుకు మారిందా? బ్రతుకు మారకపోతే, జీవితం మారకపోతే, ప్రవర్తన మారకపోతే ఎక్కడికి పోతాం? ఎక్కడికి? నరకానికి వెళ్ళిపోతాం. అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఎవరండి? మోసే. అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే ఈ లోకంలో నీకు వచ్చే గంట ఆనందం వల్ల నీకేం ప్రయోజనం ఉండదు, అది అంతవరకు మాత్రమే కదా. ఈ లోకంలో చాలామంది సినిమాలు చూస్తుంటారు, ఎన్ని గంటలు? మహా అయితే 2.5 గంటల ఆనందం, తర్వాత ఉండదండి. స్థిరమైన ఆనందము కావాలంటే, శాశ్వతమైన ఆనందం కావాలంటే, నిత్య జీవము కలగాలంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద జీవించిన ఆ కాలంలో సమరయ స్త్రీ బావి దగ్గరికి పోయింది. ఎక్కడికి పోయింది? బావి దగ్గరికి. ఒక్కతే పోయిందే? అందరూ చాలామందిని వేసుకొని పోయింది ఆయన. చూడండి ఒకసారి. అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, ఎక్కడికి వచ్చిందంట? బావి దగ్గరికి. ఎంతమంది? ఒక్కతే వచ్చింది. ఎక్కడికి? బావి దగ్గరికి ఒక్కతే వచ్చింది. మిట్ట మధ్యాహ్న కాల సమయంలో బహుశా ఆ గ్రామంలో ఉన్న ప్రజలు కూలి పని చేసుకోవడానికి వెళ్ళారేమో. ఆ ఊరిలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు లేదా వీధిలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు తమ తమ పనుల మీద ఇతర ప్రదేశాలకు వెళ్ళారేమో. కానీ సమరయ స్త్రీ ఎక్కడికి వచ్చింది? బావి దగ్గరికి వచ్చింది. బహుశా ఎవరినో కలవడానికి వచ్చింది. అక్కడికి వచ్చాడండి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడు. వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నీ భర్తను తీసుకురాపమ్మా అన్నాడు. ఏమన్నాడు? నీ భర్తను తీసుకురా. నాకు భర్తలు లేరండి. నీకు భర్తలు లేరన్న మాట వాస్తవమే, కానీ నీకు ఎంతమంది భర్తలు ఉన్నారు? 5 మంది పెనిమిట్లు. అరే, ఊరి వారికి నేను దాచిపెట్టానే, నా ఇంటి పక్క వారికి నేను దాచిపెట్టానే, ఇతనికి ఎలా తెలిసిందని బహుశా ఆశ్చర్యపోయింది మా సమరయ స్త్రీ. అమ్మా, నీ నా జీవితం, నీ నా బ్రతుకు ఎవరు చూడడం లేదే అని బహుశా అందరి కళ్ళు కప్పి ఒకవేళ నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావేమో పాపం చేస్తూ. కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు పలికే ప్రతి మాట
చూస్తున్నాడు, వింటున్నాడు. నీకు భర్తలు లేరు అన్న మాట వాస్తవమే అమ్మ, కానీ నీకు ఎంతమంది భర్తలు ఉన్నారు? 5 మంది భర్తలు ఉన్నారు. హృదయం బద్దలైపోయింటుందేమో కదా కదండి. ఏ స్కానింగ్ లేవు ఆ టైంలో, కానీ యేసు ప్రభు ఆమె హృదయాన్ని ఏం చేసినాడు? మనకు కూడా ఆ స్కానింగ్లు ఉంటే కష్టమే లేండి కదా. ఎంఆర్ఐ స్కానింగ్ లెక్క, సిటీ స్కానింగ్ లెక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా కూడా ఒక స్కానింగ్ వచ్చింటే బహుశా ఇంతమంది కూడా దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళం కాదేమో. అక్కడ ఎక్కడన్నా సీఎం గారి మీటింగ్ జరుగుతుంది అనుకోండి, ఒకటి పెడతారు కదా, చెకింగ్ చేసే పాయింట్ ఒకటి పెడతారు. మాకు ఐడియా ఉందా, మీకు ఆలోచన ఉందా? ఒకటి పెడతారు, దాని ద్వారం గుండానే పోవాలి. అంతెందుకు డీమార్ట్ పోయారు ఎవరైనా, అక్కడ ఒకటి పెట్టింటారు, ఇతడు ఏమైనా అపాయకరమైన వస్తువులు తీసుకొని వచ్చాడా అని చూడడానికి. మనకు కూడా మందిరాల దగ్గర యేసుప్రభు వచ్చి నిలబడి ఒక స్కానింగ్ పెడితే ఎలా ఉంటుంది పరిస్థితి? వస్తామా ఇంతమందిని? బేట వాడుకుంటాం, పరదేశులమో ప్రియులారా మన చర్చిది కాదు ఇప్పుడు కదండి. ఏ పాట వాడుకుంటాం? మన పురమిది కాదు ఇప్పుడు, కాదు అప్పుడు వాడుకునేది. ఏం వాడుకుంటాం? మన చర్చిది. అదెందుకు? అక్కడ ఏం పెట్టారు? స్కానింగ్ పెట్టారు. బహుశా ఒకరికి తెలియకుండా మరొకరికి తెలియకుండా మూడోవానికి తెలియకుండా నాలుగోవానికి తెలియకుండా 5 మందిని మోసం చేసిన వ్యక్తి హృదయాన్ని దేవుడు బద్దలు కొట్టి పడేశాడు. నేను ఆ జీవితంలో ఎన్నో మాటలు వింటూ ఉంటాం. హృదయం బద్దలవ్వకపోతే ప్రయోజనం ఉండదు. మారు మనసుకు తగిన ఫలం ఏం చేయాలి? ఫలించాలి. నేను ఆ బ్రతుకులో, నేను ఆ జీవితంలో, నేను ఆ ఆయుష్కాల దినాలలో ఆ మరణం ఎప్పుడైనా నిన్ను నన్ను వచ్చి అలాగూ పలకరించు. ఆ మరణం నిన్ను నన్ను పలకరించక ముందే మనం ఎలా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. ఆ బావి దగ్గరికి ఒక్కతే పోయిన ఆ స్త్రీ ఎంతమందిని తీసుకొని వచ్చింది తెలుసా దేవుని దగ్గరికి? ఎంతమందిని అమ్మా? చూడండి ఒకసారి. నాలుగో అధ్యాయం 30 వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఎంతమంది వచ్చారంటే యేసుప్రభు దగ్గరికి? ఎంతమంది వచ్చారమ్మా? ఊరి వారందరినీ తీసుకొని వచ్చి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ మీరు కూడా చూదుర్రండి, ఈయన క్రీస్తు కాడా. ఆ క్రీస్తు ప్రభువును మనం నమ్ముకొని ఆయన పట్ల భయంతో భక్తితో జీవిస్తే నిన్ను నన్ను మరణములో నుండి దాటించి ఎక్కడికి తీసుకొని పోతాడు? జీవంలోనికి. మా మరణం తప్పించబడాలంటే ఎవరు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకో. ఒకవేళ నీకు నాకు దేవుడు కనుక వచ్చి ఈరోజు నువ్వు మరణం అవుతున్నావు అని నీతో నాతో చెప్తే మన పరిస్థితి ఏంటి? అర్థమవుతుందమ్మా? ఈరోజు నువ్వు చనిపోతావు అని ఎవరి ద్వారా దేవుడు చెప్పించాడు అనుకోండి, ఏం చేస్తామమ్మా మనం? నేనే అనుకోండి, నేనే అనుకోండి, మీ ఇంటికి వచ్చాను ప్రార్థన చేద్దామని. అమ్మ ఎందుకో అమ్మ, లేదా సహోదరుడు ఎందుకో దేవుడు నీకు చెప్పమంటున్నాడు నా ద్వారా, ఈరోజు నువ్వు రాత్రి 12 గంటలకు చచ్చిపోతావంట అంటే ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారమ్మా? ఎంత చక్కగా చెప్పావు బ్రదర్, ఫస్ట్ ఫోన్ చేయండి అంటారా? నీకేమైనా దయ్యం పట్టిందని అయినా నేను చనిపోవడం ఏంది అంటారు కదా. హిజ్కియా దగ్గరికి యెషయా ప్రవక్త వచ్చాడు. ఎవరి దగ్గరికి? హిజ్కియా దగ్గరికి. ఏమన్నాడు? యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1-3 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవాతో సెలవిచ్చుచున్నాడని చెప్పగా, హిజ్కియా దగ్గరికి యెషయా గారు వెళ్ళి, అయ్యా హిజ్కియా, నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వేమవుతున్నావు? నువ్వు చనిపోతున్నావు అని యెషయా గారు చెప్తే, హిజ్కియా గారు చేసిన ప్రార్థన, నీ నా జీవితంలో ఉందా లేదా అన్నది ఆలోచించుకోవాలన్నది సందేశ సారాంశం. అర్థమవుతుందమ్మా? నా వైపు చూడండి. మీరు కింద చూడడం వల్ల, బైబిల్ చూడడం వల్ల ప్రయోజనం ఏమిటో చదివేటప్పుడు చూడండి, చెప్పేటప్పుడు వినండి. నీ నా జీవితంలో, నీ నా బ్రతుకులో ఈరోజు మనం మరణమవుతాము అని మనకు ఆలోచన వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? కుటుంబంలో యజమానుడు అనుకుందాం, తను చనిపోతాడు అని తనకు తెలిస్తే ఏం చేస్తాడండి? తను చనిపోతాడని తెలిస్తే తను ఏం చేస్తాడు?
ఇంటి వారందరూ పిలిపించుకుంటాడు. బిడ్డలు ఎక్కడైనా ఇచ్చుకుంటే బిడ్డల్ని పిలిపించుకుంటాడు. కొడుకులు ఎక్కడైనా ఉంటే కొడుకులను పిలిపించుకుంటాడు. ఇదిగో నేను ఇక చనిపోతున్నాను, మీరు ఎలాగుండండి, సమాజంలో ఒకరితో ఒక మాట అనిపించుకోకుండా బాగా బ్రతకండి, బాగుండండి, ఇదిగో ఆస్తులు ఇవి పంచిపెడతానని చెప్పేసి అలా సెటిల్ చేసి ఏమైపోతాడు. కానీ హిజ్కియా అలా చేయలేదండి. హిజ్కియా అలా చేయలేదు. ఏం చేశాడు తెలుసా? ఒక ప్రార్థన చేశాడు ఆయన. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెషయా హిజ్కియా దగ్గరికి వచ్చి నువ్వు చనిపోతావయ్యా అంటే ఆ హిజ్కియా ఏం చేశాడు తెలుసా? తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని ఏమన్నాడు? మొదటి మాట, యెహోవా. మనమైతే ఓ నాయనా, ఓ కూతురా, ఓ కొడుకా, ఓ అమ్మ కదా, మనం ఏడుస్తాం ఇలాగ. కానీ హిజ్కియా అలాగ ఏడవలేదండి. నా జీవితం అలాగ ఉండాలన్నదే సారాంశం. యెహోవా యథార్థ హృదయుడునై. ఏ హృదయం అంటే హిజ్కియాది? మరణం వస్తుంది నాయనా అంటే ఆయన ఏ ప్రార్థన చేస్తున్నాడు? ఏ ప్రార్థన? యథార్థ హృదయుడునై. తర్వాత సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో అని ఎన్ని చెప్తున్నాడు? 3 చెప్తున్నాడు. యథార్థ హృదయముతో ఉన్నాడంట. రెండవది సత్యముతో ఉన్నాడంట. తర్వాత నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును అన్నాడా, కొన్నింటిని అన్నాడా? అమ్మా, మొదటి ఆలోచన చేద్దాం. యెహోవా గోడ తొట్టు తన ముఖమును హిజ్కియా తిప్పుకొని, యెహోవా దేవా తండ్రి యథార్థ హృదయుడనై. హిజ్కియాకి ఏ హృదయం ఉందంట? ఏ హృదయం అమ్మా? యథార్థ హృదయం ఉందంట. నీకు నాకుందా? నీకు నాకు యథార్థ హృదయం ఉందా? మనకు ఉంటుంది లేండి కొన్ని సందర్భాలు, అన్ని సందర్భాల్లో ఉండదు. అన్ని సందర్భాల్లో మనకేముండదు? యథార్థ హృదయం ఉండదు. కొన్ని సందర్భాల్లో మనకు ఎక్కడైనా ఏదైనా డబ్బుల విషయంలో తేడా వస్తే యథార్థంగా ఇతరులకు ఇచ్చేస్తామా? ఎక్కువ తక్కువలు ఉండేటివి ఇస్తామా? ఎక్కువ ఉన్నాయి అనుకుందాం. అంగడికి వెళ్ళాం, ఒక 100 రూపాయలు తీసుకొని మీరు కొన్ని వస్తువులు తీసుకున్నారు. ఆ వ్యక్తి అనుకోకుండా మీకు ఒక 50 రూపాయలు లేదా 20 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు అనుకో, లేదా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు అనుకుందాం. ఏం చేస్తాం? కొందరు, అందరు కాదులేండి, కొందరు ఏం చేస్తారు? బాగా ఇచ్చాడులే అని చెప్పేసి ఎక్కడ పెట్టుకుంటారు? జోలు పెట్టేసుకుంటారు. ఉందా అందామా ఇతనికి యథార్థ హృదయం అని? అందామా? యథార్థ హృదయం ఉంది అని అందామా? కానీ హిజ్కియా గారు పలుకుతున్న మాట యథార్థ హృదయుడునై. ఆ సమాజంలో అందరి ఎదుట ఈ హిజ్కియా ఎలా ఉన్నాడంట? యథార్థంగా ఉన్నాడంట. ఇంట్లో కూతురు లేదా కొడుకులు కనబడుతున్నప్పుడు ఒక హృదయంతోటో, లేదా సమాజంలో పెద్దలు కనబడుతున్నప్పుడు ఒక హృదయంతోటో, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక హృదయంతోటో లేడాయన. ఎక్కడికి వెళ్ళినా, ఎందరు ఉన్నా, ఎవరు లేకపోయినా ఏ హృదయం కలిగి ఉన్నాడు? యథార్థమైన హృదయం కలిగి ఉన్నాడు. నీకు నాకు ఉండవలసిన హృదయం ఏంటిది? ఏ హృదయం ఉండాలి? యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. ఒకవేళ అటు హృదయం కలిగి ఉండకపోతే చెప్పిన రోజు చచ్చిపోతాం మనం కదండి. చెప్పిన రోజు ఏమైపోతాం? ఆ గోడ తట్టు తన ముఖమును త్రిప్పుకొని హిజ్కియా ప్రార్థన చేస్తే ఈరోజు చనిపోతావు అన్న వ్యక్తిని దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? మళ్ళీ ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు మన ఆయుష్ను పొడిగించాడు. నీకు నాకైతే 15 నిమిషాలు కూడా ఇయ్యాడు దేవుడు. చెప్పిన రోజు ఏం చేస్తాడు? తీసుకుపోతాడు. నీ వల్ల భూమికి ఏ ప్రయోజనం? నీ వల్ల కుటుంబానికి ప్రయోజనం లేదు, సమాజానికి ప్రయోజనం లేదు, నాకు కూడా ఏం లేదు, ప్రయోజనం లేదు. నేను చేసే ప్రార్థన కనీసం 15 నిమిషాలు కూడా ఆయన ఈ భూమి మీద ఒకవేళ ఉంటే ఇస్తాడులేండి. ఉంటే హిజ్కియా గారు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎందరు ఉన్నా, సమాజంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా ఏ హృదయం కలిగి ఉన్నాడు? యథార్థ హృదయం కలిగి ఉన్నాడు. రెండవది నీ దృష్టి సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో. ఆయన సన్నిధిలో హిజ్కియా గారు ఎలా ఉన్నారంట? సత్యముతో. ఉదయం మనం మాట్లాడుకున్నాం కదా మా ఆరాధనలో ఏమని? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించేవారు. నా ఆత్మ దేవునికి ముందుగా ఏకం కావాలి, అది వాస్తవమే. కానీ ఆరాధన ఎలా ఉండాలి?
ఎలా ఉండాలి? సత్యమైనదై ఉండాలి. సత్యమైనదిగా ఉండకపోతే నీ నా బ్రతుకును ఆయన స్వీకరించు. సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నావు అమ్మా? సన్నిధిలో ఎలా ఉండాలో కూడా, ఎలాగ నడుచుకోవాలో కూడా కొన్ని క్రమాలు ఉంటాయి. ఇష్టం వచ్చినట్టుగా నేను కూర్చుంటాను, పార్కులో కూర్చున్నట్టుగా నేను కూర్చుంటాను, ఎక్కడో సినిమా హాల్లో కూర్చున్నట్టుగా నేను కూర్చుంటానంటే అలాంటి పప్పులేమి ఇక్కడ ఉడకవు. మీ ఇంట్లో శనగబాలు ఉడుకుతాయేమో కానీ దేవుని దగ్గర ఆ పప్పులు ఉడకవు కదండి. ప్రసంగి గ్రంథం చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకున్నాము. ఎవరి ప్రవర్తన? పక్కల ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నామని లేదు అక్కడ. అమ్మ అర్థమవుతుందా? ఎవరి ప్రవర్తన? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. వాక్యం చెప్తా ఉంటే పక్కలతో మాటలు పెడుతుంటే ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నట్ట, అజాగ్రత్తగా ఉన్నట్ట. అర్థమవుతుందమ్మా? దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన మనం, ఆయనను ఆరాధించడానికి వచ్చిన మనం, ఆయన సన్నిధిలో ఎలా ఉండాలంటే ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. అలా కూర్చుంటాను బ్రదర్, ఎవ్వరితో మాట్లాడకుండా, ఎక్కడ చూడకుండా, కేవలం చెప్పేవాని వైపే చూస్తానంటే జస్ట్ చూస్తున్నావు నువ్వు అంతే, వినడం లేదని కూడా అర్థం. అక్కడ అర్థమవుతుందమ్మా? జస్ట్ చూస్తున్నావు అని అర్థం, అంతే, వినడం లేదని అర్థం. ఎందుకు? మళ్ళీ ఎక్కడన్నా కనపడితే సంఘ సేవకులు లేదా సంఘ పెద్ద కావచ్చు, ఏమ్మా ఆదివారం ప్రార్థన రాకపోతే ఇవి అని అడుగుతాడేమో అని ఎక్కడికి వస్తున్నారు కొందరు? ఎక్కడికి? సహవాసానికి వస్తున్నారు అంతే. దేంతో రావాలి మనం? ఇష్టంగా రావాలి. దేంతో రావాలి? ఇష్టంగా. బలవంతంగా రావద్దండి, అది ప్రయోజనం ఉండదు. ఏదో సంఘ సేవకుడు ఎదురుపడి అమ్మ ప్రార్థనకు రాకపోతే అని అడుగుతాడేమో, సంఘ పెద్ద కనపడి అడుగుతాడేమో, పోదాం 1 గంట లేదా 1 గంటన్నర కూర్చుందాం. ఎక్కడ? మందిరంలో అని అనుకొని వస్తావా? ప్రయోజనం లేదు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము. ఇది మందిరంలోనే కాదు ప్రవర్తన, సమాజంలో కూడా ఎలా ఉండాలి? జాగ్రత్తగా. ఇక్కడ దేవుడు చూస్తాడు, బయట దేవుడు చూస్తాడు. కానీ బయట చూసే వాళ్ళు కూడా ఎవరున్నారు? మనుషులు. నీ నా ప్రవర్తన బాగుంటే నిన్ను నన్ను చూసి కొందరు అంతగా అనుకుంటే కనీసం ఒక్కరైనా ఎక్కడికి వస్తారు? మొట్టమొదట అంత్యొకయలో శిశువులు క్రైస్తవులు అనబడిరి. శిశువులు ఎక్కడ అనబడ్డారంట? క్రైస్తవులని. ఎక్కడ అనబడ్డారు? అంత్యొకయలో శిశువులు క్రైస్తవులు అనబడ్డారు. బహుశా అక్కడ ఉన్నటువంటి అంత్యొకయలో ఉన్నటువంటి ఊరి పెద్దలు లేదా ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలు ఆ శిశువులను చూసి వీళ్ళేంటి క్రీస్తులాగా మాట్లాడుతున్నారు అనుకున్నారేమో కదా. వీళ్ళేంటి క్రీస్తులాగా ప్రవర్తిస్తున్నారు, క్రీస్తులాగా బోధిస్తున్నారు, క్రీస్తులాగా బ్రతుకుతున్నారు, బహుశా వీళ్ళు క్రైస్తవులేమో అన్న పేరు వచ్చింది. ఎక్కడ? అంత్యొకయలో. ఈ మామిదలపాడు గ్రామంలో కూడా నిన్ను నన్ను చూసి ఏమనుకోవాలి? వీళ్ళేంటి క్రీస్తులాగా బ్రతుకుతున్నారు, క్రీస్తులాగా జీవిస్తున్నారు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము జీవించిన ఆ క్రీస్తును మేము చూడలేదు, కానీ మామిదలపాడు గ్రామంలో చూస్తున్నాం. ఎవరమ్మా? క్రీస్తుని. తెప్పించుకుందాం ఆ మాట. అలా కాకుండా ఆయనను చూసినాంలే, ఇలాగుంటే ఆయన ప్రవర్తన చూసినాంలే, సంఘంలో అలా ఉంటాడు అంతే. కానీ కనబడని చోట కూడా మాకేం చేశాడు? కనబడతాడు. ఉందందామా సాక్ష్యం ఉందందామా? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటున్నాడని అందామా? ఎంతమంది అండి దేవుని నామానికి దూషణ పాలుగా జీవించడం. ఈనాడు సహోదరులు కూడా ఒక 5 మంది కూర్చున్నారనుకోండి. ఎంతమంది అమ్మా? తప్పుగా అనుకోవద్దండి, వాస్తవాలు. ఎంతమంది? 5 మంది కూర్చున్నారనుకోండి. ఈ 5 మంది ఆ మత్తయి సువార్తలో దేవుడు నిజంగా ఎంత గొప్ప కార్యాలు చేశాడో తెలుసా అని మాట్లాడుకుంటారా? ఆ మార్కు సువార్తలో నిజంగా ఎంత గొప్పగా దేవుడు సేవ చేశాడో తెలుసా అని మాట్లాడుకుంటారా? అబ్రహాము చాలా గొప్పోడు మాట్లాడుకుంటారా? 5 మంది సహోదరులు కూర్చుంటే ఇవే మాట్లాడుకుంటారా? ఇవేనమ్మా మీరు అంటున్నారంటే మీరు కాదని అర్థం కదా. ఏం మాట్లాడుకుంటారు? ఆ 5 మంది కూర్చున్నప్పుడు ఆ ఎదురింటి ఆయన చూడు
అట్టనంట, ఎట్టనంట, ఎట్టనంట, అట్టనంట. ఇంకొక ఆమె ఏమంటారు, ఆమెనే కాదు వదినే, ఇంకెవరు, ఈమె కూడా. ఇక ఈ 5 మంది మాట్లాడుకునే మాటలు అవే ముసలమ్మ ముచ్చడు. ఈ 5 మందిలో ఒక స్త్రీ భర్త వచ్చాడు, పిలిచాడు, వదిన వచ్చావు, మీ ఆయన వచ్చాడు, పోతారు ఒకరు. ఇప్పుడు ఈ 5 మందిలో ఒక ఆమె పోతుంటుంది కదా, ఆ పోతున్న ఆమె గురించి ఈ 4, ఈమె కూడా ఏం తక్కువ లేదు. అవునా కదండి, అవునా కదా. ముసలమ్మ ముచ్చట్లకు తాగిసే ప్రయోజనం లేదు. నీవు మాట్లాడుతున్న ప్రతి మాట లెక్క లెక్క లెక్కప్ప చెప్పాలి. ఎవరికి? భర్తకు కాదు. 100 రూపాయలు ఇస్తే లెక్కను భర్తకు అప్పచెప్తావు, అది వాస్తవమే. కానీ లెక్క ఎవరికి అప్పచెప్పాలి? ఎవరికి? దేవునికి అప్పచెప్పాలి. ఆనాడు ఆ కిటికీ దగ్గర ఉండి నిలబడి మాట్లాడినావే, బహుశా నీ పక్కన ఎవరు లేరని అనుకుంటా, కిటికీ ఉందమ్మా నాకు సాక్ష్యం అంటాడు దేవుడు. ఎవరున్నారంట సాక్ష్యం? కిటికీ. ఆ రోజు నువ్వు ఎవరు లేరనుకొని ఫోన్లో చాలాసేపులు ఒక వ్యక్తి గురించి గంట సేపులు మాట్లాడినావు, ఎవరు లేరనుకుంటున్నావు ఆ సాక్ష్యం? ఆ సెల్లును తీసుకొని వస్తాడు దేవుడు. విమర్శ దినమున మనుషుడు పలికిన ప్రతి వ్యర్థమైన మాటను గురించి లెక్క అప్పజెప్ప. హిజ్కియా గోడ తట్టు తిరిగి తన ముఖమును తిప్పుకొని, దేవా అప్పుడే నాకు సాగిస్తున్నావా? యథార్థంగా ఎలాగున్నాను? సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు బ్రతికాను? ఒక్కసారి నన్ను చూడయ్యా. 3వది చెప్పాడు. ఏంటది? చూడండి ఒకసారి 3వది. ఇందాక చదువుకున్నాం కదా 3వది. నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తిను. ఎవరి దృష్టికంట? మా ఎవరి దృష్టికి? ఎవరి దృష్టికి? నీ దృష్టికి. దేవా నాయనా అప్పుడే నాకు ఈ మరణాన్ని ఉంచావా? ఒక్కసారి 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 నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకు జ్ఞాపకం చేసుకొని నేను అంటున్నానో తెలుసా? యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి సమస్తమును నేనెట్లు అనుకూలముగా జరిగించి తినో, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. 3 విషయాలు చెప్పాడు. ఎవరు? హిజ్కియా. యథార్థ హృదయుడునై అనే మాట, సత్యముతో అనే మాట, చివరిది నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఇలా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకుని అయినా. అంటే ఒకవేళ దేవుడు ఏదో ఒక 3 మాటలు పలికాడు కదా అని 3 సంవత్సరాలు ఇవ్వచ్చు కదా. అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాలు ఇచ్చినాడు మళ్ళీ ఆయుష్? 15 సంవత్సరాలు. 3 అంటే మనం ఏమనుకుంటామండి? తండ్రి, కుమార, పరిశుద్ధ. 15 సంవత్సరాలు ఇచ్చాడు కదా. ఆ 15లో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు. ఒక్కొక్క భాగానికి ఎన్ని? 5. 5 అంటేనే కృపగల సంఖ్య అని అర్థం చేసుకోవచ్చు. ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామము కలిగిన ఆ దేవుడు తన కృపలో హిజ్కియాను జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్క మాటకు 5 సంవత్సరాలు ఇచ్చినాడు. ఎన్ని ఇచ్చినాడు? ఒక్కొక్క మాటకు. మనం గంట సేపులు గంట పలుకులు వలికిన ఒక్క క్షణం కూడా ఇయ్యడు. అది నా జీవితం. అందరిది కాదులేండి, కొందరు. నీ దృష్టికి సమస్తమును అనుకూలముగా నేనెట్లు జరిగించుతున్న కృపతో జ్ఞాపకం చేసుకున్న మాట తీవ్రంగా ఆలోచన చేయాలండి. అర్థమవుతుందా? సమస్తమును, కొన్నింటిని అన్న మాట కాదు అక్కడ. సమస్తమును. నా కుటుంబాలలో ఎవరికైనా వివాహము ఖాయమైందనుకోండి, ఏం చేస్తామండి? ముహూర్తం. ఆ పదం ఏం చేస్తున్నాం మనం? 11 గంటల 4 నిమిషాలు స్టార్ట్ కావాలంతే. ఎన్ని పాటించడం లేదండి కదా. దినాలు కూడా చేస్తాం. ఎవరైనా చనిపోతే ఏం చేస్తాం? జ్ఞాపకార్థ కోడిక అంటారు కదా. ఏ కోడిక? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పినాను. ఎవరు చెప్పినారా మాట? ఇక మృతుల గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం పెద్దగా ఏం లేదండి. ఎందుకు? ఆయన దేవునికి నమ్మకంగా జీవిస్తే, మనకన్నా ముందు ఆయన చనిపోయాడు అనుకోండి, మనం తర్వాత చనిపోయి మనం కూడా నమ్మకంగా జీవిస్తే 2వ రాకడలో ఆయనను మనం ఏం చేస్తాం? కలుసుకుంటాం. అది ఇంకా తర్వాత పెద్ద అంశం అది. కానీ చనిపోయిన వారి విషయంలో ఆత్మీయులమని చెప్పుకుంటున్న మనము కూడా ఏం చేస్తున్నాం తెలుసా? 5 రోజుల్లో పెడతాం దినం. ఎన్ని రోజుల్లో పెట్టాలంటే మరుసటి రోజైనా పెట్టవచ్చు. సాధారణ కోడిక
9 రోజులు బాగుందంట. ఎన్ని రోజులు బాగుందంట? హిజ్కియా అంటున్నాడు, సమస్తము నీ దృష్టికి అనుకూలంగా జరిగించాను. ఆ మాట చెప్పగలమా? నీవు నేను ఇల్లు కడతా ఉన్నాం. ఇల్లు కట్టే మనం కూడా ఏం చూస్తున్నాం తెలుసా? ఏం చూస్తున్నాం? వాస్తు. ఏం చూస్తున్నాం? వాస్తు. మా ఇంట్లో కూడా ఒకరు వచ్చారు ఓ రోజు. ఇప్పుడు ప్రస్తుతానికి రెంటుకున్నాంలేండి. ఆ ఇంట్లోకి ఒకడు వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి, ఆ రోజు నేను ఒక్కనే ఉన్నానులేండి, ఎవరు లేరు. ఆ వ్యక్తి వచ్చి అంటున్నాడు, బ్రదర్ పొయ్యి ఈ సైడ్ ఉండకూడదు కదా అన్నాడు నాతో. ఏంటిదంట? గ్యాస్ పొయ్యి ఉంటుంది కదండి, ఏంటిది? గ్యాస్ స్టవ్. పొయ్యి ఈ సైడ్ ఉండకూడదు అంటే నేను చెప్పిన, బ్రదర్ ఆ సైడ్ ఉన్నా కూడా మాకు వంటలు అవుతున్నాయి ఏం చెప్పిన ఆ దిక్కుకున్నా కూడా వంటలు, అన్నం చేస్తే అన్నమే అవుతుంది, ఇడ్లీ చేసి ఇడ్లీ అవుతుంది, ఇడ్లీ చేసినప్పుడు దోశ కాదు, దోశ చేసినప్పుడు ఇడ్లీ కాదు, పూరి కాదు అని చెప్పేసి మరో మాట మాట్లాడకుండా, వాస్తులు ఏం లేదమ్మా. విజయవాడ వరదలు, ఏ వరదలు? ఈ ఇల్లు వాస్తు చూసి కట్టించుకున్నారబ్బా అని వరద ఏమైనా తప్పించిపోయిందా ఆ ఇంటిని? వాస్తు చూసిన వాడు పోయినాడు, వాస్తు ప్రకారం కట్టించుకున్నవాడు పోయినాడు, ఉన్నోడు పోయినాడు, లేనోడు అందులో ఏం లేదు. సమస్తమును నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్న మాట నీవు నేను పలికితే ఎంత ధన్యకరమైన జీవితం అంటే. మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నీకు నాకు, ఒకవేళ మరణం ఈరోజే రావచ్చు, రేపైనా రావచ్చు. దావీదు గారు అంటారు కదా, లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను పోవలసిందే నీవు నేనైనా. కట్టుకున్న భర్తకు, కన్న పిల్లలకు, కన్న తల్లిదండ్రులకు, బంధువులకు, రక్త సంబంధికులకు చెప్పకుండానే క్షణంలో వెళ్ళిపోతాం. ఆ వెళ్ళిపోయే క్షణం, కను మూసిన ఆ క్షణం, కను తెరిసే ఆ క్షణం ఎలా ఉందో తెలుసా? నిత్య రాజ్యంలో మన కన్నులు ఏం కావాలి? తెరవబడాలి. నీకు నాకు ఆ జీవితం ఉంటే ఎంత ధన్యకరమైన జీవితం అంటే. నీకు నాకు మరణము రాకముందే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తే కదా, ఏం చేయాలి బ్రదర్? మారు మనసు పొందాలి. ఏ మనసు? మారు మనసు. ఒక యవనస్తుడు ఒక గ్రామంలో పాట పాడు, మారాలి మనసే మారాలి అన్న పాట పాడుతూ ఉంటే ఎదురుగున్న కొందరు యవనస్తులు తనని కామెంట్ చేస్తున్నారంట. మారాలి మనసే మారాలి, మందికి చెప్పడం కాదు నాయనా, ముందు నువ్వు ఏం మార్చుకోవాలి? ముందు నీ మనసు మార్చుకో. ఒకరితో చెప్పించుకుంటే దేవునికి అది అవమానకరం. నీ నా బ్రతుకు ఆయనకు యోగ్యతగా ఉన్నప్పుడే ఆ పాట పాడడానికి అర్హత ఉన్న వాళ్ళము. మనసు ఎటోటో ఎవరికో ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏ పాట పాడతాడు? ఏ పాట? మారాలి మనసే మారాలి. మారిన మనసు ప్రభువుకిస్తే ఫలితం, ఉంటుందన్న ఈ యవనస్తుడే తన ప్రేయసికి ఇచ్చింటాడు మనసు. ఎవరికి ఇచ్చింటాడు? తన ప్రియురాలికి. ఆదివారం 1 గంట వదిలిపెట్టున్నాను, ఇక మిగతా అంతా నేను నీతోటి అక్కడ 2 పాటలు పాడేసి వస్తా అని చెప్పి యవనస్తులు కూడా లేక ఈనాడు యవనస్తులు ప్రమాదకరమైన అంచుల్లో ఉన్నారండి. అలా మాట అంటారు కదా, చెప్పేటోడు లేక ఎందరెందరూ తమ జీవితాలను చేతులారా అండి నాశనం చేసుకోవడం. చెప్పాను కదా ప్రసంగం మొదట్లో, తల్లి ఎంతగా రోధించినా, ఎంతగా బాధపడినా, ఎంతగా ఏడ్చి, ఎంతగా దుఃఖించి తన కుమారునికి చెప్పినా తినుము, త్రాగుము, సుఖించుము. ఆ బైబిల్నే ఉందమ్మా అన్నాడంట. ఏ బైబిల్ ఉందంట? తినాలంట, తాగాలంట, సుఖించాలంట. నేను అదే చేస్తున్నామ్మా అంటే, తినుము, తాగుము, సుఖించుము అన్న వ్యక్తితో దేవుడు ఒక మాట అన్నాడు. ఏమాట? వెర్రివాడా, ఈ లోకంలో సంతోషం అనుభవిస్తున్నాము అంటే దేవుని దృష్టిలో మనం ఎవరం? వెర్రివాళ్ళం కదండి. నీకంటే నాకంటే వెర్రివాళ్ళు ఎవరా? ఉండరేమో. హిజ్కియా వలె ప్రార్థన చేద్దామా? ఏమని? యథార్థ హృదయుడునని సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటున్నావు, సమస్తమును నీ దృష్టికి నేను అలాగూ జరిగించాను. ఆ ప్రార్థన చేస్తే ఎంత ధన్యకరమైన జీవితం. దేవుడు తన పరిశుద్ధమైన మాటలను తన విడికిలో దీవించి ఆశీర్వదించాడు. చిన్న మాట ప్రార్థన చేస్తాను. పరమ తండ్రి, నీ నామమునకు స్తోత్రములు. మధ్యాహ్నకాల సమయంలో కొద్దిగా మీ మాటలు ధ్యానించుకున్నాము.
మీరు పంచిపెట్టిన ఈ ఆహారం వృధా కాకుండా వ్యర్థం కాకుండా కొందరి మనసుల్లో నాటబడి చిగురించుటకు సహాయం చేయండి. ఈ లోకంలో మానవులమైన మాకు మరణం ఎప్పుడొస్తుందో మాకు తెలియదు. మరణం రాకముందే అయినా హిజ్కియా వలె మా జీవితం ఉండేలాగున మాకు సహాయం చేయండి. దయగలిగిన తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. మీకు యోగ్యకరమైన జీవితం మాకుంటే ఎంత బాగుంటుంది. యవనస్తులు ఉన్నారు, తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అందరూ నీ వాక్యం విన్నారు. కొందరిలోనైనా ఈ వాక్యం ఫలించుటకు సహాయం చేయండి. అల్పుడను నన్ను ప్రేమించి నాకు ఈ సమయాన్ని ఇచ్చిన సేవకులను, పెద్దలను, సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవా, మీరు అక్కడ ఆలస్యమైతే నిన్ను ఈ భూమిని విడిచిపెట్టకపోతే మరొకసారి సహవాసంగా కలుసుకునేటప్పుడు సహాయం చేయండి. నైనా కృప చూపండి. ఎవరి అవసరతలు వచ్చినారో వారి అవసరతలు అక్కడ తీర్చి మీరు మాట్లాడండి, జ్ఞాపకం చేసుకోండి. కొద్ది విన్నపములు మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరికి వందనాలు. మరొకసారి